को ब्रह्मेति समाख्यातः ईशो अहं सर्वदेहिनां अवां तवांश संभूतौ तस्मात् केशवनामवान् ఇది హరివంశంలో చెప్పబడింది మాట. కహ అంటే బ్రహ్మ చెప్పుకున్నాం. ఈశ అంటే ఈశుడు, అందరికీ ప్రభువు. మేమిద్దరం నీ యొక్క అంశ వల్లనే జన్మించాం అని, అందువలన నీవు కేశవనామంతో ఉన్నావు అని హరివంశంలో బ్రహ్మ చెప్తున్నాడు. కేశిహ అంటే కేశి అనేటువంటి వాడిని సంహరించినవాడు. హా ఇందాక కూడా మనం వైరిహ అనుకున్నాం కదా, దాంట్లో హా అంటే అక్కడ సంహరించినవాడు అని అర్థం. హరిహి అంటే హరించేవాడు. ఏమిటి హరిస్తాడు ఆయన? అన్నీ హరిస్తాడు, ఏదైనా హరించగలడు అతను. జనన మరణ ప్రవాహమైనటువంటి ఈ సంసారాన్ని, దానికి కారణమైనటువంటి ఈ అవిద్యని, అవిద్య అంటే అజ్ఞానం, మనకి ఏదో మనకు తెలుసు అని అనుకోవడం, అదేదో ఏదో అని ద్వంద్వం, అది వేరు ఇది వేరు అని అనుకోవడం, ఇవన్నీ ఇదంతా అవిద్య. ఈ మొత్తం ఈ అజ్ఞానాన్ని హరించేవాడు హరిహి. కామదేవ కామపాల కామీ కాంత కృతాగమ అనిర్దేశ్యవపుర్విష్ణు వీరో అనంతో ధనంజయ. ఇక్కడ కామదేవ అంటే ఇక్కడ కామదేవుడు అంటే మన్మధుడు అని మనం స్థూలమైనటువంటి అర్థం. అదే కాదు, చతుర్విధమైనటువంటి పురుషార్థాలను కోరేవాడు, పొందగోరేవాడికి దైవమై ఉన్నవాడు. మన్మధుడికి కూడా ఆయన దైవమే కదా, అలాంటి వాడు అనమాట. మనం అందరం ఒకసారి హలో సార్, డాక్టర్ గారు చెప్పండి సార్. హలో, కట్ అయిపోయింది. సార్ నమస్కారం సార్, చెప్పండి సార్. క్షమించండి, అంతరాయం వచ్చింది కొద్దిగా. కామదేవ, ఈ చతుర్విధ ఫల పురుషార్థాలు ఉన్నాయే, ఇవన్నీ వీటన్నిటికీ మనం కోరుతాం. అది కావాలి ఇది కావాలని అన్నిటికీ కోరుకుంటాం. ఇలాంటి కోరే వాళ్ళకి దైవమై ఉన్నవాడు. మనం ఎవరిని కోరుతామండి? ఆయన్నే కదా. ఆయన, అందువలన మనకి దైవం ఆయన. ఎందువల్ల? అవి మనకు ఇవన్నీ ప్రసాదిస్తాడు కాబట్టి. కామపాల అదే కోరిన వారి యొక్క కోరికలను తీర్చి రక్షించేవాడు. కామి అన్ని కోరికలు తీరినవాడు. ఇక్కడ కొంచెం పదాలు బాగలేకపోవచ్చు. ఆయనకి కోరికలు తీరిపోవడం ఏంటి? అసలు కోరికలు ఆయన దగ్గర ఉండవు కాబట్టి ఆయన పూర్ణమైనటువంటి ఆయన్ని పూర్ణకాముడు అని. కామి అంటే అర్థం పూర్ణకాముడు అని. కాంత అంటే అత్యంతమైన సుందర రూపం కలిగినటువంటి వాడు. ఎంతో అందమైనటువంటి రూపం ఆయన దగ్గర ఉంది. కా అంటే బ్రహ్మ, మనం చెప్పుకున్నాం. అంతః అంటే అంతం అందించేవాడు. అంటే బ్రహ్మని అంతం అందించేవాడా? అవును. ఎందువల్లంటే ఆయన యొక్క జీవితకాల పరిమాణం ఉంది కదా, అది కొన్ని 100 దైవీ సంవత్సరాలు. అంటే ఆ సంవత్సరం యొక్క పరిమాణం కూడా మనం చెప్పుకున్నాం, ఎంతో ఎక్కువ. అసలు మామూలుగా ప్రజల యొక్క సంవత్సరం, అది వాళ్ళకి ఒక దేవతలకు ఒక రోజు, దేవతల యొక్క సంవత్సరం వాళ్ళకి ఇంకోటి, ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మ యొక్క జీవనకాలం 100 సంవత్సరాలు అయితే, ఆ 100 సంవత్సరాలు అయిపోగానే బ్రహ్మ యొక్క జీవితకాలం అయిపోగానే ఆ బ్రహ్మని తనలో లయం చేసుకుంటాడు. అదే అంతం చేసుకుంటాడు, చేసేస్తాడు అని. అంటే ఇప్పుడు మహాకల్పంలో 2 పరాలు ఉన్నాయి అనుకున్నా, ఈ 2వ పరార్థం ద్విపరార్థం గనక పూర్తి అయిపోగానే అప్పుడు ఆ బ్రహ్మ తన లోపలికి వెళ్ళిపోతాడు. ఒక సగంలో పగలు ఉన్నది అనుకున్నాం, 2వ సగంలో మొత్తం చీకటి, అంటే జలం,
మొత్తం జలప్రలయం మహాప్రలయం సంభవించినప్పుడు బ్రహ్మని కూడా తనలో లీనం చేసుకుంటాడు. అందువలన ఇతను కాంత అయ్యాడు. కాంతుడు అంటే మామూలు స్థూలార్థం చాలా అందంగా ఉంటాడని, నా మనస్సుని ఆకర్షించిన వాడుని ఇలాంటి అర్థం అంతేకాదు. కృతాగమ, శృతి స్మృతి ఆగమములు ఇలాంటి మొదలైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి కదా. ఆగమాలు అంటే మనం చెప్పుకునేవి. వీటన్నిటినీ కృత అంటే సృష్టించినటువంటి వాడు. శృతి స్మృతి మైమావాజ్ఞే అన్నాడు ఆయన. అంటే శృతులు స్మృతులు నా యొక్క ఆజ్ఞ వలన వచ్చినవే. వేదాహ శాస్త్రాన్ని విజ్ఞానం ఏ తత్సర్వం జనార్దనాత్. విష్ణు సహస్రనామంలోనే దీంట్లోనే ఉన్నది. వేదాలు శాస్త్రాలు విజ్ఞానం ఈ సర్వం జనార్దను నుంచే సంభవిస్తాయి అని అర్థం. అనిర్దేశ్య వపుః, ఆయన యొక్క స్వరూపం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని నిర్ణయించడానికి చెప్పుకోవడానికి వీలు లేదు. అసలు మనకి చేత కాదు. ఇలా ఉంటుందని మనం వర్ణించడానికి లేకుండా ఉన్నట్టు అంత గొప్ప, అంతటి మన యొక్క అర్థం కానటువంటి ఆ స్వరూపం ఉన్నటువంటి వాడు అనిర్దేశ్య వపుః. ఎందువలన? ఆయన గుణాతీతుడు. ఫలానా గుణం ఉందంటే మనం చెప్పుకోవచ్చు ఈయన ఇలా ఉంటాడు అని. ఆయన గుణాతీతుడు కాబట్టి మనం చెప్పుకోలేము. విష్ణు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. వ్యాప్యమే రోదసి పార్థ కాంతిరభ్యధికా స్థిత క్రమాణదప్యహం పార్థ విష్ణురిత్యభిసంజ్ఞిత. మరొక్కసారి, వ్యాప్యమే రోదసి పార్థ కాంతిరభ్యధికా స్థిత క్రమణాదప్యహం పార్థ విష్ణురిత్యభిసంజ్ఞిత. ఇది శాంతి పర్వంలోనే మహాభారతంలో ఉన్నది అన్నమాట. అంటే ఓ పార్థుడా, ఓ అర్జునుడా, నా అపారమైనటువంటి తేజస్సు భూమి ఆకాశాల మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం అంతని ఆక్రమించి ఉన్నది, వ్యాపించి ఉన్నది. అందుచేత నన్ను విష్ణువు అంటారు. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని మనం చెప్పుకున్నాం కదా. ఇందువలన కూడా ఇది ప్రమాణం. ఆయనే చెప్పుకున్నాడు. ఆయన వీరహ, గొప్ప వేగం గతి కలిగినటువంటి వాడు, లేకపోతే వీరుడు అని. ఇక్కడ కహ్ అంటే బ్రహ్మ అని ఎలా మనం ఒక్కొక్క అక్షరానికి ఆ ధాతువుకి చెప్పుకుంటామో, వి అనేటువంటి ధాతువుకి కూడా గమనం అని అర్థం. వి వి అనేటువంటి అక్షరానికి ధాతువుకి గమనం అంటే వ్యాప్తి, గతి, సృష్టి, ప్రకాశం, విసరటం, తినడం, భక్షించడం, ఇన్ని అర్థాలు ఉన్నాయి ఒక్క వి అనే ఒక్కొక్క అక్షరానికి. ఈ 6 గుణాలు కలిగినటువంటి వలన ఈయన్ని ఇది వీరహ అన్నాడు అని పిలువబోతున్నాడు. అనంత, అవధులు లేకుండా వ్యాపించినటువంటి వాడు. అనంత, అంతం లేదు. అంటే ఇక అవతల మనం ఏమైనా అవధులు చూడగలమా? బౌండరీస్ లేవు. అటువంటి వాడు ఆయన. అసలు పరిమితి లేనటువంటి వాడు అనంతుడు. అంతేకాదు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అంటే ఈ బ్రహ్మ యొక్క లక్షణాలు సత్యం, జ్ఞానం, అనంతం. ఇది బ్రహ్మ యొక్క లక్షణాలు. గంధర్వాప్సరసాః సిద్ధాః కిన్నరోర ఉరగచారణ. కిన్నర ఉరగచారణ నా అంతం గుణానాం గచ్చంతి తేనా అనంతో అయం అవ్యయః. అంటే గంధర్వులు కానీ, అప్సరసులు కానీ, సిద్ధులు కానీ, కిన్నరులు, సర్పాలు, చారణులు, వీళ్ళు ఎవ్వరూ కూడా ఈ పరమాత్ముని యొక్క ఈ గుణాల యొక్క పరిమితిని తెలుసుకోలేరు. కాబట్టి ఆయన అనంతుడయ్యాడు. ఇంకా ఆయన వికారరహితుడు కాబట్టి మళ్ళీ ఆ ప్రభు అనంతుడు. ధనంజయ, ధనాన్ని జయించినవాడు. ఈయన ధనాన్ని జయించడం అంటే ఏమిటి? ఈయన కాదు, ఈయనకి ఏది అక్కర్లేదు కదా. ధనం కావాలా? కాదు. ధనంజయ అనే పదం ఇంకొకడికి ఉన్నది, అర్జునుడికి కదా. ఈ అర్జునుడికి ధనంజయ అనే పదం ఉంది. ఆయన అశ్వమేధానికి దాన్ని తిరిగినప్పుడు, ఇంకా రాజసూయం చేసినప్పుడు, వీటన్నిటికీ 4 దిక్కుల వెళ్ళి ఆయన చాలా డబ్బు సంపాదించాడు. అందువలన ఆయన్ని ధనంజయుడు అన్నాడు. అదే మరి అర్జునుడికిను ఈ విష్ణువుకి ఏమైనా, కృష్ణుడికి తేడా ఉందా? నరనారాయణులు కదా. కాబట్టి ధనంజయ శబ్దం ఈయనకు కూడా వర్తిస్తుంది. ఇవాళ దీంతో మనం ఇక్కడ ఇది ముగిద్దాం. ఒక్కసారి నేను
పరిమళ నిన్న అడిగినటువంటి దానికి నేను దానికి కొద్దిగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఉపనిషత్తులు చెప్పాను 180 నుంచి 120 నుంచి 180 దాకా ఉన్నాయన్నమాట. దీంట్లో 13 ఉపనిషత్తులు అన్నిటికంటే గొప్పవని చెప్పాను. ముఖ్యం ఒకటి బృహదారణ్యకోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ఐతిరీయ ఉపనిషత్తు, కైశీతకి ఉపనిషత్తు, కేనోపనిషత్తు, కేన అన్నమాట, కఠోపనిషత్తు, ఈశోపనిషత్తు, శ్వేతాశ్వతరో ఉపనిషత్తు, ముండకోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, మైత్రీ ఉపనిషత్తు, మాండూక్యోపనిషత్తు. ఈ 13 ముఖ్యమైనటువంటి ఇవి. ఇవన్నీ దేంట్లోంచి వచ్చినాయి? ఈ ఒక యజుర్వేదంలోంచి, సామవేదంలోంచి, అన్ని రకరకాల ఋగ్వేదంలోంచి ఇంకా ఇలా వచ్చినాయి అన్నమాట. ఛాందోగ్యోపనిషత్తు సామవేదంలోంచి వచ్చింది. దాంట్లోంచి ఏం చెప్తున్నాడు? తత్వమసి అనేటువంటి పదం మనం వినే ఉంటాం. తత్ త్వం అసి అనేటువంటి పదం ఛాందోగ్యోపనిషత్తుల నుంచి వచ్చినాయి. ఇలాగా చాలా మనం ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్కటి చెప్పబడ్డారు అన్నమాట. తర్వాత ముక్తికోపనిషత్తు, యాజ్ఞవల్క్యోపనిషత్తు అని కూడా అంటారు, తైత్తిరీయోపనిషత్తుని. ఇది యాజ్ఞవల్కుడి నుంచి వాళ్ళ యొక్క శిష్యులు తిత్తిరి పక్షుల్లాగా సంపాదించి విన్నదేని ఇదన్నమాట. అందువల్ల అది ఉద్దాలక, ఆరుణి, శాండిల్య, పిప్పలాపాద, సనత్ కుమార్, ఈ 5 ఈ 13కి కలిపిస్తే 18 ఉపనిషత్తులైనవి. ఇవి అన్నిటికంటే ముఖ్యమైనటువంటివి అన్నమాట. ఈ 18లో 13 ఇంకా ముఖ్యమైనటువంటివి. దీంట్లో ఆరణ్యకాలు ఏం చెప్తాయంటే విధులు, కర్మలు, వాటి గురించి చెప్తాయి. బ్రాహ్మణం అది ఈ పైన ఇవి చెప్పబడ్డాయి, విధులు, కర్మలు, వాటి గురించి, వాటి యొక్క శ్రేష్ఠ, వాటి గురించి చెప్తాయి. ఆరణ్యకాలు అవి ఏమిటో చెప్తాయి. ఇవి వాటి గురించి, వాటి యొక్క విషయాలు ఏమిటో ఈ బ్రాహ్మణం చెప్తుంది. సంహిత అంటే మంత్రాలు, స్తుతులు, ఇవి చెప్తాయి. ఉపనిషత్తులు వేదాంతపరమైనటువంటి భాషణలు, అవి ఉపనిషత్తులు చెప్తాయి. ఇంకా ఋగ్వేదం నుంచి 10 శాఖలు ఏర్పడ్డాయి. ఐతరేయ, ఆత్మబోధ, కైశీతకి, ముద్గల, నిర్వాణ, నాదబిందు, అక్షమయ, త్రిపుర, బాహృక, సౌభాగ్యలక్ష్మి, ఇట్లా 10 శాఖలు ఋగ్వేదం నుంచి వచ్చినాయి. సామవేదం నుంచి 16 శాఖలు వచ్చినాయి. కేన, ఛాందోగ్య, మహత్, మైత్రాయని, వజ్రశుకి, సావిత్రి, ఆరుణేయ, కుండిక, మైత్రేయి, సంన్యాస, జాబాల దర్శన, యోగ చూడమణి, అవ్యక్త, వాసుదేవ, జాబాలి, రుద్రాక్ష జాబాల, ఇవి 16. ఇవి సామవేదం నుంచి వచ్చినటువంటి శాఖలు. ఇంకా యజుర్వేదం నుంచి 50 శాఖలు వచ్చినాయి. ఆ 50 పేర్లు ఇంకా ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. అథర్వవేదం నుంచి 32 ఉన్నాయి. ఇలాగా అంటే ఎన్నైనాయి మొత్తం? ఈ 22, ఈ 26, 76, 32, 108. సరిపోయిందా? 108 అయింది కదా. మొత్తం 108 ఇవన్నమాట. ఇవి ఉపనిషత్తులు అయినాయి. దాంట్లోంచి వచ్చినటువంటి ఇంకా రకరకాలైనటువంటి మనకి ఈ పేర్లు మనం చెప్పుకుంటాం. ఆరణ్యకాలు, బ్రాహ్మణులు, ఇవన్నీ. అంటే వీళ్ళందరూ ముఖ్యంగా ఇది తెలుసుకోవడం ఏంటంటే, రకరకాలైనటువంటి పేర్లు ఉన్నటువంటి ఋషులు ఉన్నారే, మహారుషులు, వాళ్ళందరూ వాళ్ళ యొక్క తపస్సు శక్తి చేత తర్వాత ఈ వేదాలు నేర్చుకుంటూ, ఈ వేదాలలో శోధనలు చేసి, ఈ వేదాలు అందరికీ అందించడం కోసం తాపత్రయపడి, అంత వెంటనే అందరికీ ఇంత ఆత్మజ్ఞానం, అంత జ్ఞానం ఉండదు కాబట్టి కొంచెం దాన్ని విడదీసి విభజించేసి ఎంతమందికి ఎంతెంత ఇస్తే మంచిది అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఇంతమంది మహారుషులు వాళ్ళు చేసినటువంటి ఆ కృషి సామాన్యమైనటువంటి కృషి కాదు, అంతటి కృషి వాళ్ళు చేశారు. అందువలనే మనకి ఈ వేదాలు ఇవాటికి కూడా వచ్చినాయి. చాలామంది ఈ వేదాలు 3000 సంవత్సరాల BC వరకే చెప్తారు. 1500 నుంచి 3000 అంటారు. కానీ ఇంకా అలా లోతుగా వెళుతుంటే 7500 సంవత్సరాల క్రితం కూడా ఉన్నాయని చెప్తారు. ఇక అంతకంటే ముందు మనకి హిస్టరీ లేకపోవడం అనేది మన యొక్క దురదృష్టం. మనం
ఆ హిస్టరీ చారిత్రని సృష్టించి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేకపోవడం వలన మనకి జరిగినటువంటి అన్యాయం అనే ఒక విధంగా చెప్పారు. మనకి అన్యాయం ఏంటి, మనకి మనమే చేసుకున్నాం అన్యాయం చెప్పుకోలేక. అందువల్ల ఇది ఇట్లా మనం ఇవాళకి ఇది చెప్పుకుందాం. రేపు మిగిలిన 71వ శ్లోకం నుంచి మనం చెప్పుకుందాం. అదే రాధే నామం చెప్పుకుందామా? ఇవాళ అక్కయ్య గారు మీకు మొత్తం పావుతకు 6 అయిపోయింది. రాధానామం చెప్పు మురళి. శ్రీ రాధే జయ రాధే జయ జయ రాధే, శ్రీ రాధే జయ రాధే జయ జయ రాధే, శ్రీ రాధే జయ రాధే జయ జయ రాధే, శ్రీ రాధే జయ జయ రాధే, శ్రీ రాధే జయ 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 రాధే జయ జయ రాధే. అన్నయ్య రాధే రాధే, అందరికీ రాధే 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 అందరికి. అందరికీ రాధే అందరికీ రాధే రాధే. ఇవాళ మిమ్మల్ని చాలా ఎక్కువసేపు ఉంచేసాను, నేను తొందరగా రాలేక. శ్రీవర్షిని సంగీతం విన్నాం. పాడింది అది. 2 గంటలు పాడింది, బాగా పాడింది. రాధే రాధే మా అందరికీ రాధే 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 రాధే. అందరికీ రాధే రాధే. అందరికీ రాధే రాధే నమ్మ. రాధే రాధే. రాధే. రుక్మిణి మాత నమో నమః. రాధే రాధే. అమ్మా రాధే రాధే. రాధే